నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రుల పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత గోడలకు కొత్త రంగులు 2022-23 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆమన్గల్లో 50 పడకల ఆసుపత్రికి, కల్వకుర్తి సర్వే నంబర్ 99లో 100 పడకల ఆసుపత్రికి ఆనాటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. శంకుస్థాపన చేసిన దాంట్లోనే సిగ్గు శరం లేని కాంగ్రెస్ మంత్రులు శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. చేతనైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువల్ని వేగవంతం చేసి కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు 1,00,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలోని మాజీ కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ యడమ సత్యం, మాజీ కౌన్సిలర్ సూర్యప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే ఆమనగల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్లకు 9 ఎకరాల 27 గుంటలు మాడుగుల రోడ్డు కేటాయించడం, 2,50,00,000 రూపాయల భవనాలు మేము తీసుకున్నాం, ప్రారంభించడం. తర్వాత గ్రూప్ లేబర్ ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్ పెట్టింది. కేసీఆర్తో కొట్లాడి నేను డిగ్రీ కాలేజ్ మందికి చేయించాను ఆమనగల్. కేసీఆర్ గారితో కొట్లాడి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కాంగ్రెస్ మందికి చేయించాను. అది కూడా మీరు ప్రారంభిస్తలేరు. కల్గొండపల్లి జూనియర్ కళాశాల మందులు చేపిస్తాను, అది కూడా ప్రారంభిస్తలేదు. కడతాల్లో జూనియర్ కళాశాల కావాలని చెప్పుకోలేము. కడతాల్లో 30 బెడెడ్ హాస్పిటల్ కావాలన్నారు, అది కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు. కొత్తగా అయినటువంటి మండలంలో ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పాత వాటికి కొత్త రంగులు వేసి, కాంగ్రెస్ రంగులు వేసి మీరు శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టడం కాదు. గతంలో చేసినటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు, కాలువలు మొత్తం కంప్లీట్ చేసి ఈ మామనాడు జిల్లాలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినప్పుడే మీరు మామనాడుకు సంబంధించిన నువ్వు ముఖ్యమంత్రివి, మా ఈ కలుపుకు సంబంధించిన బిడ్డవు, లేకుంటే అచ్చంపేటకు సంబంధించిన బిడ్డవు రేవంత్ రెడ్డి గారు, మీరు దీన్ని తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కూడా నేను మా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చర్చలో మాయమాటలతోటి ఈ మొత్తం కూడా డిక్లరేషన్స్ 6 గ్యారెంటీలు, చేవెళ్ళ గ్యారెంటీ కావచ్చు, కామారెడ్డి గ్యారెంటీ కావచ్చు, రావిరాల గ్యారెంటీ కావచ్చు, ఇంకో గ్యారెంటీ కావచ్చు, 6 గ్యారెంటీలు చెప్పి ప్రజలు మోసం చేసి ఓటేపిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము రైతు భరోసా మొత్తం ఇచ్చినాం, రుణమాఫీ మొత్తం చేసినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, లేకుంటే శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ తూతూ మంత్రం. ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజలు మీరు మొత్తం కూడా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడు కూడా మోసపోరు.